ఈరోజు మనం స్వాగతంలో ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ కొత్తదేం కాదు, అతి పురాతనమైనది. మన పెద్దలు చెప్పిన మాట. పెద్దలు చెప్పిన మాట చెద్దెమూట అంటారు. దాని అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో అల్సర్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. పొద్దున్నే చలిదన్నం అంటే ఎర్లీ మార్నింగ్ తరవాణి అని తయారు చేసేవాళ్ళు. దాన్ని తింటే కడుపు చల్లగా ఉండేది, ఉత్సాహంగా ఉండేది. ఆ రోజంతా ఆకలి అది వేసేది కాదు, అంటే చలవ చేసేది శుభ్రంగా. అది బ్రేక్ఫాస్ట్ కింద పెద్దవాళ్ళు తీసుకోమని చెప్తుండేవాళ్ళు. ఎప్పుడైతే చలవ చేస్తుందో ఈ ఎండ వేడికి వడదెబ్బలవి తగలకుండా హాయిగా ఎటువంటి అల్సర్లు సోకకుండా ఉండేవి. దీన్నే మన పెద్దలు చెప్పిన మాటతో పోల్చేవాళ్ళు. పెద్దవాళ్ళు ఎన్నో సూత్రాలను కనిపెట్టి సూక్ష్మంగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు అలా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడమే కరువైంది, విని ఆచరించడం అసలే లేదు. ఈ బర్గర్లు, పిజ్జాల రోజుల్లో ఆ తర్వాణం అనే బ్రేక్ఫాస్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాని పర్యవసానమే మనలో వచ్చే ఈ రుగ్మతలు, రకరకాల అల్సర్లు, టెన్షన్స్, బీపీలు, షుగర్లు అన్నీ. అప్పట్లో ఇన్ని బీపీలు, షుగర్లు ఉన్న రోగులు ఉండేవాళ్ళు కాదు. అలాగే ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని బ్రతుకు ధన్యం చేసుకుని సాఫీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు. పెద్దవాళ్ళంటే ఋషులు కావచ్చు, కాకపోవచ్చు, తాతలు, తండ్రులు, మనకన్నా పెద్దవాళ్ళు, స్నేహితులు, ఎవరి మాటైనా వినడం అలవాటు చేసుకోవడం ఉత్తమమైన సంస్కృతిగా ఆ రోజుల్లో ఉంటుండేది. మరి ఇప్పుడు అహంకారం ఆ స్థానంలో ఆక్రమించి మీకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో బ్రతుకుని దుర్భనం చేసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. ఆనాడు పెద్దవాళ్ళు చెప్పిన మహావాక్యాలు, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్వితం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి. ఈ మహావాక్యాలని ఒక్కొక్క వేదాల నుంచి తీసుకుని మన పెద్దలు, ఋషులు వాటి యొక్క సంపూర్ణ అర్థంతో మనకి వివరించి చెప్తుంటే దాన్ని ఆచరించి తను తాను తెలుసుకొని తన కర్తవ్యం బోధపరుచుకుని సుఖంగా ఉండే పరిస్థితి కాలక్రమేణా
చేజారి ఈ కలియుగంలో ఈ పెద్దలు చెప్పే మాటలు చెప్పేవాళ్లే కరువయ్యారు, వినేవాళ్ళు అంతకన్నా కరువయ్యారు. ఇంకా తర్వాణీలు అయితే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. బిజాలు, పిజ్జాలు, బర్గర్లు, స్టఫ్డ్ పరోటాలు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి సంభ్రమించాయి. అలాగే ఇంకొక మాట, పూర్వాల్లో ఒక సామెత ఉండేది, అది కాలక్రమేణా కరువైపోయింది. అది దండం దశగుణం భవేత్. పూర్వం స్కూళ్ళలో ఉపాధ్యాయులు పిల్లల్ని దండం అంటే నమస్కారం కాదు, దుడ్డుకర్రని జలిపించి దారిలోకి తీసుకొచ్చేవాళ్ళు. ఒక రకమైన అల్లరి పిల్లల్ని నయానా భయానా దారిలోకి తీసుకురావడానికి దుడ్డుకర్రని వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ సామెత పూర్తిగా కనుమరిపోయింది. దండించడం మొదలెడితే ఆ ఉపాధ్యాయుడి మీద కేసులు, వాళ్ళని జైల్లో తోయడం వరకు వెళ్ళిపోయింది. మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వివరించుకున్నారు. ఈ సామెత నీరుగారిపోయింది. దండం అంటే దుడుకర ఒకటే కాదు, దండం, నమస్కారం. పిల్లలకి పెద్దవాళ్ళు రాగానే వాళ్ళకి నమస్కారం పెట్టడం సంస్కారం తల్లిదండ్రులు నేర్పాలి. ఎంతటి కోపిష్టి అయినా, ఎంతటి కరుడుగట్టిన అహంకారి అయినా వాళ్ళకి పిల్లల చేత ప్రణమింపజేస్తే ఏ మూలం ఏ కోచనం ఉన్న కరుణ వాళ్ళని ఆశీర్వదించేట్టు చేస్తుంది కదా. పిల్లలకి ఆహారం ఒకటే కాదు, ఆయుర్దాయం పెంచే ఆశీర్వచనం కూడా పెద్దవాళ్ళ చేత ఇప్పించడం తల్లిదండ్రుల ముఖ్య లక్షణం. శతమానం భవతి అని ఆశీర్వించకపోయినా పర్వాలేదు, పిల్లవాడు బుద్ధిమంతుడని మనసులో మెచ్చుకొని తల మీద చేయేసే పెద్దల ఆ పిల్లల్ని ద్వేషించరు కదా, ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు కదా. అది అలవాటు చేయడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. ఇప్పుడు ఉపాధ్యాయులు ఉపయోగించే ఆ దండం దశగుణ భవేతే మరుగైపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఈ దండం నమస్కారం కూడా కనుమరుగైపోతోంది. ఇది మన దురదృష్టం. పిల్లలు పెద్దవాళ్ళై మంచి మనుషులుగా మారడానికి తల్లిదండ్రులు చేసే కృషి ఎంతో ఉంది. పాఠశాలలో విద్యార్థి నేర్చుకునే సమయం కన్నా ఇంటి వద్ద తల్లిదండ్రుల శిక్షణ తోడవకపోతే మనిషిగా ఎదగడానికి అదొక అవరోధం అవుతుంది. అందుకనే మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. ఈ
మనిషి అవడానికి ఈ చెప్పే మాటే, పెద్దవాళ్ళు చెప్పే హితవాక్యం, వాళ్ళు అనుభవించి ఆ చేదు అనుభవాలని పిల్లలకి సంక్రమించకుండా హితవాక్యాలు చెప్పి వాళ్ళని దారిలోకి తీసుకురావడం మంచి మనిషికో మాట. ఈ పెంపకం సరిగ్గా లేని పిల్లలు చెడ్డ మనుషులైతే వాళ్ళని దారిలో తీసుకురావడానికి దుడ్డుకర్ర లేదు కదా, మాయమైపోయింది కదా. వాళ్ళకి దారిలో తీసుకురావడం అతి కష్టం. మొక్కై వంగనిది మానే వంగుతుందా? అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే ముందు తల్లిదండ్రులు హితవాక్యాలతో వారి అనుభవాలను జోడించి చక్కగా పిల్లల్ని పెంచాలని మన ఉద్దేశం. మనిషికి చేసే అలవాట్లు పెద్దవాళ్ళు చెప్తేనే వస్తాయి. పల్లెటూరులో ఎడ్ల బండిని చూసారా? ఈ ఎడ్ల బండిని తోలే అతను చెల్ ఎహే అంటూ ఉంటాడు. అందులో 2 ఎడ్లు ఉంటాయి. వెలపల దాపల అంటారు వాటిని. వెలపల ఎడ్లని చెల్ అంటాడు, దాపల ఎడ్లని ఎహే అంటాడు. మన భాష వాటికి కొరడా దెబ్బల ద్వారా అర్థమయ్యేటట్టు చేస్తాడు. చెల్లని కొరడా దెబ్బతో వెలపల ఎద్దుని కొట్టగానే అది పరిగెడుతుంది. ఎహే అని దాపల ఎడ్డుతో కొట్టగానే అది పరుగులు పెడుతుంది. అలాగే ఒంటి మీద చురుక్కుమని తగిలే దెబ్బలతో అవి పరుగులు పెడతాయి. చెల్ అనగానే అసంకల్పితంగా అవి పరుగెడుతుంది. ఎహే అనగానే రెండో ఎద్దు పరిగెడుతుంది. ఈ ఎడ్లు బావమరుదుల ఎడ్లు అవ్వకుండా చూసుకుంటాడు. ఎందుకంటే బావమరుదులు పోటీలుగా ఉంటాయి. ఆ ఎడ్లు చెల్లని కొట్టగానే దాపల ఎద్దు ఆగిపోతే వెలపల ఎద్దు బండిని బావమరిదిని ఎద్దుని లాగడానికి అతి కష్టపడుతుంది. ఇలాగే ఒంటి మీద చురుకు దెబ్బలు చర్నాకోలతో పడగానే అవి పరుగు లంఘించుకుంటాయి. ఇట్టి చర్నాకోళ్ళు లాంటి మాటలు పిల్లల్ని మంచి దారిలో జీవితంలో ముందుకి సాగడానికి తల్లిదండ్రులు ఉపయోగించాల్సిందని మనం తెలుసుకుందాం. ఈ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లేని యుగంలో మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు మన మేధో శక్తిని పెంచడానికి తల్లిదండ్రులు మనల్ని ఆలోచింపచేసి కొన్ని చిక్కు ప్రశ్నలు అవి వేస్తుండేవాళ్ళు. అవే ఈ సామెతలు. ఈ సామెతలను విప్పడానికి మేధోమథనం జరిగి పిల్లల యొక్క బుద్ధి వికసించేది. దీని అర్థం చెప్పరా? తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు. దీని అర్థం చెప్పు అనగానే ఆ పిల్లవాడు
ఏమై ఉంటుందా అని ఆలోచించి పనసపండు అని అనేవాడు. ఈ పనసపండులో తండ్రి యొక్క ఉపయోగం ఏం లేదు, అది తినడానికి పనికిరాదు. తల్లి పీచు పీచు కూడా తినడానికి పనికిరాదు. బిడ్డల రత్నమాణిక్యాలు మాత్రమే పనిచేస్తాయి. వీటిని కాపాడడానికి తల్లి తండ్రి ఎంతో కృషి చేస్తారని ఈ సామెత చెప్తుంది. అత్యంత ఔషధియుతమైన లోపల పనసపండు గింజలు మనుమల కింద లెక్క కడతారు. రేపటి పార్ట్లో మరికొన్ని విశేషాలు. స్వస్తి.